శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకురాలు గీతా కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, ఈ నెల 19 మనకి అక్షయ తృతీయ వస్తుంది. చాలా మందికి పూజా విధానం తెలీదు. అలాగే ఆ రోజు అంటే అక్షయ తృతీయ యొక్క విశిష్టత కూడా అంతగా తెలీదు. సో చాలా మంది చెప్తుంటారు ఆ రోజు బంగారం కొనాలని. కొంతమంది అంటారు బంగారం కొనకూడదని. అసలు బంగారం కొనాలా లేదా కొంచెం వివరంగా తెలుపుతారమ్మా? అక్షయ తృతీయ అంటేనే క్షయం కానిది, తరగనిది అని అర్థం. ఈ అక్షయ తృతీయ విశిష్టత గురించి మాట్లాడితే అక్షయ తృతీయ అనేది ఇప్పుడు బంగారంకి పరిమితి అయింది తప్ప పూర్వం ఎలా ఉండింది అంటే అక్షయ తృతీయ రోజు పరశురాముడు జన్మించాడు. తర్వాత ఇదే అక్షయ తృతీయ రోజు త్రేతాయుగం మొదలైంది, అంటే రాముడి కాలం మొదలైంది. ఇదే అక్షయ తృతీయ రోజు మహాభారతం రాయబడింది విఘ్నేశ్వరుని చేత. అంతేకాక ఇదే అక్షయ తృతీయ రోజు కృష్ణుడు అరణ్యవాసంలో ఉన్న ద్రౌపదికి అక్షయ పాత్రను సమర్పించాడు. ఇదే అక్షయ తృతీయ రోజు కుచేలుడు కృష్ణుడికి కూడా వెళ్ళి కలిశాడనమాట. అక్షయ తృతీయ అంటే ఇప్పట్లో ఈ జనరేషన్లో కేవలం బంగారం కొనాలి, ఇదేదో లక్ష్మీదేవికి సంబంధించిన తిథి అని అనుకుంటున్నారు తప్ప, కానీ ఇక్కడ అసలైన విషయం ఏమంటే బంగారం కొనకూడదు అక్షయ తృతీయ రోజు. ఇప్పుడంతా బిజినెస్ అంతా అయిపోయి బంగారం కొనండి కొనండి కొనాలి, కొంటే అసలు తరగదు పెరుగుతుంది అని చెప్తున్నారు కదా. కరెక్టే, అక్షయ తృతీయ అంటే తరగనిది, క్షయం కానిదని అర్థం. కానీ మనకి కొన్ని వస్తువులు చెప్పారనమాట. కొన్ని వస్తువులలో కలిపురుషుడు ఉంటాడు కలియుగంలో అనేసి, దానిలో బంగారం ఒకటి. ఇప్పుడు బంగారం అనేది కొంటే మనకి కలిపురుషుడు పెరుగుతాడా తగ్గుతాడా? పెరుగుతాడు. అందుకే బంగారం కొనకూడదు అని చెప్పబడింది. ఇంకా ఈ తిథి విశిష్టతకి వస్తే ఎందుకు తృతీయ అని అంటే 3 కలిపితే తృతీయ అంటారు. అంటే 3 లోకాలు, పరమేశ్వరుడు, తర్వాత ముక్కంటి, ఇలా ముగ్గురు మనకున్నారు, విష్ణువు, బ్రహ్మ, శివుడు. వీటన్నిటిని కలిపితేనే 3. అందుకు అక్షయ తృతీయ అని వచ్చింది. అంటే ముగ్గురు పరదేవతల యొక్క అనుగ్రహము ఈ అక్షయ తృతీయ రోజు మనకు ఉంటుంది. ఈ అక్షయ తృతీయ రోజు మనము పరమేశ్వరుడి కన్నా పూజ చేసుకోవచ్చు, విష్ణువు కన్నా పూజ చేసుకోవచ్చు, అమ్మవారికి, లక్ష్మీదేవికి, ఇలా ఎవరికి ఇష్ట దైవం ఉంటారు కదా వాళ్ళకి చేసుకోవచ్చు. ఇప్పుడు పూజా విధానానికి వస్తే అక్షయ తృతీయ అంటే కేవలం లక్ష్మీదేవికి మాత్రమే పూజ చేయాలి, ఇది ఏదో కుబేరుంది రోజు, లక్ష్మీ కుబేరునికి సంబంధించిన రోజు అని అనుకుంటున్నారు కదా. లక్ష్మీ కుబేరునికి పూజ చేయడం తప్పు కాదు, చేసుకోవచ్చు. అది ఎవరెవరి ఇంట్రెస్ట్, ఎవరెవరి నమ్మకం. కానీ ఈ అక్షయ తృతీయ రోజు ఎవరైతే కొంచెం బాగా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంటారు కదా, అప్పుల బాధలో ఉండే వాళ్ళు ఏం చేయాలి అని అంటే లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేసుకోవాలి. ఎప్పుడైతే మనము లక్ష్మీ నరసింహస్వామిని దర్శిస్తామో, ఆయనని పూజిస్తామో, మనకి అప్పులు అనేటివి సమ్ టైంలో తీరిపోతాయి కొద్ది సమయంలో. అంటే నెక్స్ట్ అక్షయ తృతీయ లోపు ఆటోమేటిక్గా మనం ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చూస్తాం, ఫైనాన్షియల్ ఎదుగుదల అనేది మనకు కనిపిస్తుంది ఈ అక్షయ తృతీయకి మనం లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేసుకోవడం వల్ల. ఇదే అక్షయ తృతీయ రోజు సింహాచలం లక్ష్మీ నరసింహస్వామికి నిజరూప దర్శనం కూడా చూపిస్తారు మనకి ఇక్కడ క్షేత్రంలో. అంత పవిత్రమైనది ఈ అక్షయ తృతీయ. కానీ మనం ఏం చేస్తున్నాం, కేవలం బంగారం కొనాలి, వెండి కొనాలి, ఇదే ధోరణిలో వెళ్తోంది గత కొద్ది సంవత్సరాలుగా. ఎక్కడా శాస్త్రంలో చెప్పలేదు బంగారం కొనండి అని. ఇప్పుడు శాస్త్రానుసారమే కదా మనం నడుచుకోవాల్సింది. సనాతన ధర్మం అంటేనే శాస్త్రం. అలాంటి శాస్త్రంలో చెప్పలేంది మనం దీన్ని బాగా ఫేమస్ చేస్తున్నాం, బంగారం కొనాలి అనే విషయం. ఈ బంగారం కొనడం కొనకపోవడం అనేది వాళ్ళ నమ్మకం, కొనకూడదు ఇది కన్ఫర్మ్. కొనేదైతే లేదు, ఇంకా లేదు కొంటాం, అది ఎవరెవరి నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. ఇంకా పూజకు వస్తే లక్ష్మీ నరసింహస్వామి పూజ అని చెప్పాను కదా, ఎలా చేసుకోవాలి ఆ రోజు పూజ అంటే మార్నింగ్ ఉదయమే లేచి సూర్యోదయంకి మునిపే లేవాలి. ఇంకా మన పనులన్నీ ముగించుకొని స్నానాధికాలు కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత ఫోటో ఉంటే ఫోటో, విగ్రహం ఉంటే విగ్రహం, ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఏం లేకపోయినా వెంకటేశ్వర స్వామి ఎలానో ఉంటారు కాబట్టి అంతా ఆయన స్వరూపమే. ఆయన స్వరూపంగా భావించి మనం తులసి పత్రం సమర్పించి తర్వాత పాలతో చేసింది ఏదైనా పదార్థం నైవేద్యంగా సమర్పించి లక్ష్మీ నరసింహది రుణ విమోచక స్తోత్రం అని వస్తుందన్నమాట. అది 9 సార్లు చదవాలి అక్షయ తృతీయ రోజు.
ఇలా మనం సంకల్పం ఏమి, మాకు ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి, మేము అప్పుల బాధ నుండి బయటపడాలి, మాకు ఫైనాన్షియల్గా దారులు కావాలి, ఇలా మనం సంకల్పం పెట్టుకొని 9 సార్లు లక్ష్మీ నరసింహస్వామి రుణ విమోచక స్తోత్రం పారాయణించడం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, ఫలితం శీఘ్రంగా ఉంటుంది. ఇంకా ఆ రోజు వాళ్ళ వాళ్ళ ఊర్లలో దేవాలయాలు ఉంటాయి కదా, అవును. స్వామికి సంబంధించినటివి, అలా స్వామికి వెళ్ళి దర్శించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. అంతేకాక ఈ అక్షయ తృతీయ రోజు ఈ బంగారం కొనడం అనే విషయం పక్కన పెట్టేస్తే దానాలు కొన్ని ఉంటాయి, కొన్ని దానాలు చేసుకోవాల్సినవి ఉంటాయి. ఏం దానం చేయాలి అని అంటే ఉదకము అంటే కుండ, నీటి కుండ ఖచ్చితంగా దానం చేయాలి. గురువులకి కానీ, బ్రాహ్మణులు కానీ, పురోహితులు ఉంటారు కదా, వాళ్ళకి. ఎలా అంటే ఒక కొత్తది నీటి కుండ తీసుకొని శుద్ధమైన జలం, త్రాగునీరు దాంట్లోకి వేసి, దాంట్లో పచ్చకర్పూరము, ఏలక్ బుడ్డలు, ఇలాచి అంటాం కదా, వాటిని దాంట్లోకి వేసి, వస్త్రాలు ఉంటే, స్తోమత ఉంటే వస్త్రాలు, చెప్పులు, ఛత్రి అంటే గొడుగు, ఈ నీటి కుండని, ఇంకా వాళ్ళకి స్వయం పాకము, ఇలాంటివన్నీ సమర్పించవచ్చు. అక్షయ తృతీయ అని అంటే దానం చేసేది, దానం చేసే రోజు, దాన ధర్మం చేసే రోజు. ఎందుకు దాన ధర్మం చేయాలి అని అంటే మనకి పూర్వజన్మలో ఏదైనా దుష్కర్మ అనేది ఉంటుంది, బ్యాడ్ కర్మ అనేది. ఆ బ్యాడ్ కర్మని తగ్గించడానికి ఈ రోజు చేసే దానం చాలా పనికొస్తుంది. అంటే నువ్వు వాటరు ఇచ్చావు స్వామివారికి, అదేమైపోతుంది అని అంటే అది జన్మ జన్మాంతరం మనకు వస్తుంది. ఎందుకు నీళ్ళే చెప్పారు అనే డౌట్ రావచ్చు. అంటే ఇంకా ఏమైనా, ఇంకా చెప్పారు, భూదానం చెప్పారు, గోదానం చెప్పారు, వస్త్రదానం చెప్పారు, ఇవన్నీ చేసుకోలేని వాళ్ళు కూడా ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇది ఉంటే స్తోమత బట్టి, ఇది స్తోమత లేకపోయినా ఇది చేసుకునే స్తోమత అందరికీ ఉంటుంది. వాటర్ ఇవ్వడం అనేది, వాటర్ దానం చేయడం అనేది. ఇది ఎందుకు చెప్పారు అని అంటే మనం ఫుడ్ లేకపోయినా ఉండగలం, ఆహారం తీసుకోకపోయినా ఉండగలం, ఈ వాటర్ లేకపోతే ఉండలేం, అసలు కుదరదు కూడా. అంటే జన్మ జన్మాంతరము కూడా మనకి నీటి కొరత ఉండకూడదు. మనం మానవుడిగా పుట్టిన పశు పక్షాదుల్లో మనం జన్మ తీసుకున్నా కూడా మనకి నీటి కొరత ఉండకూడదు అని చెప్పేసి ఆ రోజు నీటిని దానంగా ఇవ్వాలి, ఉదకం అంటే కుండని దానంగా ఇవ్వాలి నీరు పోసి అని చెప్పారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో మనం నీటికి తక్కువ ఉండి ఇబ్బంది పడే ప్రాంతాలు కూడా చూస్తుంటాం, నీటి కొరత ఉండి. అలాంటి రోజులు రావు ఈ రోజు మనం నీటిని ఇవ్వడం వల్ల. ఇంకా మనకి శక్తి ఉంటే ఏమైనా ఇవ్వచ్చు. ఆ రోజు ఖచ్చితంగా పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి, గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి, పురోహితులు, బ్రాహ్మిన్స్ వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. ఎందుకంటే ఆశీర్వాదం అనేది ఆ రోజు అక్షయ తృతీయ, అదిగాక తరగనిది, క్షయం కానిది, వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేది మనం పుచ్చుకుంటే మనకి సంవత్సరం అంతా దాని ఫలితం మనకి నడుస్తూ ఉంటుంది. వెంట ఒక బ్యాక్ బోన్ అంటాం కదా, పెద్దల యొక్క ఆశీర్వాదం కానీ, గురువుల యొక్క ఆశీర్వాదం కానీ మనకి ఒక బ్యాక్ బోన్ లాగా పనిచేస్తాయి అక్షయ తృతీయ నాడు ఇది చేసుకుంటే. అమ్మ, మీరు ఇందాక సూత్రం గురించి చెప్పారు. చాలా మందికి చదవడం అంటే పలకడం రాదు, 9 సార్లు పారాయణం అంటే మాటలు కాదు వాళ్ళకి. సో విన్నా పర్వాలేదా ఆ సూత్రం? చిన్నదే మా స్తోత్రం, అది విన్నా కూడా పర్వాలేదు. ఆల్మోస్ట్ అందరికీ చదవచ్చు, ప్రాబ్లం లేదు. ఒక 2 times విన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. 9 సార్లు వినాలి. చదవడానికి రాని వాళ్ళకి ఇది, చదివేకి వచ్చిన వాళ్ళు ట్రై చేసి నిదానమైనా పర్వాలేదు, చిన్నగా ఉంటుంది స్తోత్రం, చదువుకోవడం చాలా మంచిది. ఆ రోజు స్వామివారికి పానకము, వడపప్పు సమర్పించడం కూడా చాలా మంచిది. ఇంకా నైవేద్యం మీకు శక్తి కొలది, పాలతో కూడిన పదార్థము. ఇంకా చాలా మంది లక్ష్మీ గణపతికి చేసుకుంటారు, కుబేర లక్ష్మికి చేసుకుంటారు, ఇలా ఎవరెవరు నమ్మకం బట్టి. కానీ ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామికి చేసుకోండి. అమ్మ, ఆ రోజు చాలా మంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ జాబ్స్, ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు. కుదరకంటే ఒకవేళ ఉదయం మనకి పూజ చేసుకోవడం కుదరకపోతే సాయంకాలం అయినా మనం పూజ చేసుకోవచ్చు. అంటే ఇది 19వ తారీఖు 10:30 నుండి స్టార్ట్ అయిందమ్మా అక్షయ తృతీయ. కృత్తిక నక్షత్రం నుండి స్టార్ట్ అవుతుంది. ఇది 20వ తారీఖు మార్నింగ్ వరకు ఉంది. 19th ఈవినింగ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు. లేదు 20th బ్రాహ్మీ ముహూర్తం అని మనకు చెప్తారు కదా, తెల్లవారుజామున, ఆ టైంలో చేసుకుంటే ఇంకా ఇంకా మంచిది, చాలా మంచిది. ఓకే. అంటే నార్మల్గా పూజ అనేది మోస్ట్లీ ఆడవాళ్ళు మాత్రమే ఎక్కువ చేస్తూ ఉంటారు. కొంతమంది చెప్తారు ఇంట్లో దీపం అనేది మగవారు పెడితే మంచిది అని చెప్పేసి. సో ఇది దంపతులుగా చేసుకుంటే మంచిదా, లేదా ఆడవాళ్ళు లేదా మగవాళ్ళు చేసుకుంటే మంచిది? దంపతులు కలిసి చేసుకుంటే చాలా మంచిది. కుదరని పక్షంలో ఆడవాళ్ళు కంపల్సరీ చేసుకుంటారు. దీన్నైతే ఎవరైతే వదులుకోరు. ఇంట్లో మగవాళ్ళు దీపం పెట్టేసిన తర్వాత ఆడవాళ్ళు స్తోత్రపారాయణం చేసుకున్నా చాలా మంచిది. ఇద్దరు కలిసి చేసుకుంటే ఇంకా మంచిది. కుదరని వాళ్ళు ఎవరికి వీలు బట్టి వాళ్ళు. కొంతమంది అబ్బాయి
అబ్బాయిలు ఇంట్రెస్టెడ్ గా ఉండరు అవును, ఈ అవును. దీపం పెట్టడానికి కానీ పూజ చేయడానికి కానీ. మ్మ్. ఇంకా వాళ్ళ వైఫ్స్ లేదా వాళ్ళ తల్లి ఇలా చేసుకోవచ్చు, ఓకే. ఇబ్బంది ఏం లేదు. మ్మ్. పెడితే చాలా మంచిది ఓకే. అబ్బాయిలు. చాలా చక్కగా చెప్పారమ్మా. అంటే చాలా మందికి అంటే కొంతమంది చాలా లోతుగా వెళ్ళి చెప్తారు. మీరు చెప్పిన విధానం చూస్తుంటే అంటే చాలా ఈజీగా వేలో చేసుకోవాలనిపించే విధంగా తెలియజేశారు. ధన్యవాదాలు అమ్మా. నమస్తే అమ్మా.